ట్రాన్స్జెండర్లకు సిపి సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వసూలు మానుకోండి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ట్రాన్స్జెండర్ల బెదిరింపు వసూళ్లపై హైదరాబాద్ సిపి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇకపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకొని ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూప్ తగాలు, ఆధిపత్య పోరు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించలేదని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రైడ్ ప్లేస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామనేసి సజ్జనార్ వివరించారు. ఈ మధ్య కాలంలో ట్రాన్స్జెండర్ల ఆగడాలు సంబంధించిన వార్తలు నిత్యం వార్తల్లో వస్తూనే ఉన్నాయి. వేడుక జరిగితే చాలు అది చిన్నది పెద్దదని తేడా లేకుండా గుంపులుగా అక్కడ చేరి వారిని బెదిరింపి వారి వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు చాలామంది ఆరోపించారు. గతంలో కొందరు నెటిజన్లు ఈ సమస్యను సిపి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సిపి సజ్జనార్ ట్రాన్స్జెండర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట ఎలాంటి బలవంత వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా అమీర్పేట్లోని సెస్ ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో సిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలవంతం వసూలకు పాల్పడితే ట్రాన్స్జెండర్లపై మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. వాటిని వినియోగించుకొని గౌరవప్రదంగా జీవనం సాగించాలని సూచించారు. తమ చేష్టలతో సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. సిఐడి మహిళా భద్రత అడిషనల్ ఏడీజీ చారు సిన్హా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోర్లు, వారి మధ్య రాజేసుకుంటున్న ఈ గొడవలు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కాక ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కూడా దారితీస్తున్నాయనేసి సిపి సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్ల మీద ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని, మరీ ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలకు, ఇతర శుభకార్యాల సమయంలో ట్రాన్స్జెండర్లు గుంపులుగా వెళ్ళి జనాలను ఇబ్బంది పెట్టడమే కాక వారి నుంచి భారీగా డబ్బులు వసూలు డిమాండ్ చేస్తున్నట్టు మాకు ఫిర్యాదులు అందాయని, ఇక్కడ నుంచి ట్రాన్స్జెండర్లపై ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిపైన కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. అనంతరం ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికి గాను మహిళా భద్రతా విభాగంలో ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారిని ఎవరైనా వేధింపులకు గురి చేసినా వెంటనే ఈ వింగ్ను సంప్రదించాలని చారు సిన్హా తెలిపారు. ట్రాన్స్జెండర్ల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె ట్రాన్స్జెండర్లకు వివరించారు.